టుడే రెసిపీ వచ్చి తెలంగాణ స్పెషల్ బగారా రైస్. సింపుల్గా టేస్టీగా 15 to 20 మినిట్స్లో ఎట్లా చేయాలనేది నేను చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, నేను ముందుగా ఒక 2 గ్లాసులు బాస్మతి రైస్ని తీసుకొని కడిగి ఒక 1 అవర్ పాటు నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఒక కుక్కర్లో 2 స్పూన్లు నెయ్యిని, 1 స్పూన్ నూనెని వేసి కరిగించిన తర్వాత ఒక 2 బిర్యానీ ఆకులు, 4 యాలకులు, 4 లవంగాలు, ఒక చిన్న దాల్చిన చెక్క, ఒక పులావ్ పువ్వును వేసి వేయించిన తర్వాత అందులోని ఒక చెంచా షాజీరా వేయండి. షాజీరా వేయడం వల్ల మనకి బగారా రైస్కి మంచి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది. అందులోనే 2 ఉల్లిపాయ తరుగుని, 4 నుంచి 5 పచ్చిమిర్చి చీలికలను వేసి వేయించుకోండి. తర్వాత అందులో ఒక చిన్న క్యారెట్ తరుగును, ఒక గుప్పెడు పచ్చి బఠానీలు వేయండి. ఫ్రెష్ బఠానీలు వేయడం వల్ల టేస్ట్ అనేది మరింత యాడ్ అవుతుంది. ఫ్రెష్ బఠానీలు వాడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఎలాగో వింటర్ కదా, ఫ్రెష్ బఠానీలు దొరుకుతాయి కదా, అవి వాడండి. నెక్స్ట్ అందులోని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచుకొని వేసుకుంటే మంచి టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. ప్యాకెట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అస్సలు వాడదు ఫ్రెండ్స్. తర్వాత అందులో ఒక పెద్దపాటి టమాటాని వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మగ్గించుకోండి. టమాటా మగ్గిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని మనం కడిగి వడగొట్టుకొని అందులో వేసుకోవాలి. రైస్ అనేది పొడి పొడిగా అయ్యేదాకా వేయించుకోండి. అందులో వాటర్ అన్నీ ఇంకిపోవాలి. పొడి పొడిగా రైస్ వేయడం వల్ల మనకి బగారా రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది. తర్వాత నేను 2 గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకోవడం వల్ల 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకున్నా. మీరు సోనా మసూరి రైస్ తీసుకున్నట్లయితే 1 గ్లాసుకి 2 గ్లాసుల వాటర్ని వేసుకోండి. నేనైతే బాస్మతి రైస్ని తీసుకున్నాను. తర్వాత అందులోని తగినంత సాల్ట్ వేసుకోండి. తర్వాత ఒక గుప్పెడు పుదీనా, ఒక గుప్పెడు కొత్తిమీర తరుగుని వేసి మూత పెట్టేసేయండి. మూత పెట్టే ముందు ఒక్క అర చెంచా నెయ్యిని వేసుకోండి. అప్పుడు పొడి పొడిగా వస్తుంది. ఒక 2 విజిల్స్ రానివ్వండి. తర్వాత ఒక 20 to 30 మినిట్స్ దాన్ని కదపకుండా ఒక పక్కన పెట్టండి. పూర్తిగా చల్లారిన తర్వాతే మూత అనేది ఓపెన్ చేస్తే మనకి రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది. వేడి మీద కలపడం వల్ల బాస్మతి రైస్ అనేది ముక్కలు ముక్కలుగా అవుతుంది. దానివల్ల టేస్ట్ అనేది అస్సలు బాగోదు ఫ్రెండ్స్. నేనైతే ఈ రైస్ కాంబినేషన్గా గుత్తొంకాయ కర్రీ చేశాను. మీరు ఏదైనా కాంబినేషన్ తీసుకోవచ్చు. మిర్చికా సాలన్ కానీ, పన్నీర్ కర్రీ కానీ ఏదైనా తీసుకోవచ్చు. మీకు కనుక గుత్తొంకాయ కర్రీ ఎట్లా చేయాలని తెలుసుకోవాలనుకుంటే నాకు కిందన్న కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ మీకు గుత్తొంకాయ కర్రీ అనేది ఎట్లా చేయాలో నేను ఆ వీడియోని మీకు పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు ఈ వీడియోని చూసి మీకు ఏమనిపించిందో అనేది నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీ కామెంట్స్ అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్. కిందున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.